షరీఫ్ జాతీయ కమాండ్ అథారిటీతో సమావేశం నిర్వహించారా లేదా అన్న దానిపై సందిగ్ధత నెలకొంది. ఇక జాతీయ కమాండ్ అథారిటీ మీటింగ్ రద్దు చేసుకున్నట్లు మరో ప్రకటన వెలువడింది. ఈ అథారిటీ అనేది దేశ ఆర్వీయోగ నిల్వలతో సహా భద్రత నిర్ణయాలు తీసుకునే పౌర సైనిక అధికారులు అత్యున్నత సంస్థ. అలాంటి సంస్థతో ప్రధాని భేటీ అయినట్లు ప్రచారం జరిగింది. మరి దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనకు తెరలేపింది. అటు భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో పాక్ ప్రధాని ఒక స్టెప్ వెనక్కి వేశారు. రాజీ ఒప్పందంతో ముందుకు వచ్చారు. భారత్ చేస్తున్న దాడులు ఎదుర్కోలేక తీవ్రంగా నష్టపోతున్న పాకిస్తాన్ చివరి కాళ్ల బేరానికి వచ్చినట్లు కూడా తెలుస్తుంది. భారత్ దాడి చేయకపోతే మేము కూడా దాడి చేయమని పాక్ ఉప ప్రధాని ఇషాక్ దార్ కూడా వెల్లడించారు. ఇక ఉద్రిక్తతలు ఆపేందుకు భారత్ దాడిని ఆపేస్తే తాము కూడా ఆపేస్తామని పేర్కొన్నారు. అయితే కేవలం దాడి ఆపితే సరికాదని ఉగ్రవాదాన్ని ఆపాలని శాంతి కాముకులు అంటున్నారు. షరీఫ్ జాతీయ కమాండ్ అథారిటీతో సమావేశం నిర్వహించారా లేదా అన్న దానిపై సందిగ్ధత నెలకొంది. ఇక జాతీయ కమాండ్ అథారిటీ మీటింగ్ రద్దు చేసుకుంటూ మరో ప్రకటన వెలువడింది. ఇక ఈ అథారిటీ అనేది దేశ ఆర్వయుద్ధ నిల్వలతో సహా భద్రత నిర్ణయాలు తీసుకునే పౌర సైనిక అధికారుల అత్యున్నత సంస్థ. అలాంటి సంస్థతో ప్రధాని భేటీ అయినట్లు ప్రచారం జరిగింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనకు తెరలేపింది. అటు భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో పాక్ ప్రధాని ఒక స్టెప్ వెనక్కి వేశారు. ఇక రాజీ ఒప్పందంతో ముందుకొచ్చారు. భారత్ చేస్తున్న దాడులు ఎదుర్కోలేక తీవ్రంగా నష్టపోతున్న పాకిస్తాన్ చివరి కాళ్ల బేరానికి వచ్చినట్లు కూడా తెలుస్తుంది. భారత్ దాడి చేయకపోతే మేము కూడా దాడి చేయమని పాక్ ఉప ప్రధాని ఇషాక్ దార్ కూడా వెల్లడించారు. ఇక ఉద్రిక్తతలు ఆపేందుకు భారత్ దాడిని ఆపేస్తే తాము కూడా ఆపేస్తామని పేర్కొన్నారు. అయితే కేవలం దాడి ఆపితే సరిపోదని ఉగ్రవాదాన్ని ఆపాలని శాంతి కములు అంటున్నారు. ఓకే, ఇదే అంశంపై ఇక మా చీఫ్ ఎడిటర్ బలరాం ఫోన్ లైన్ లో అందిస్తారు. చెప్పండి బలరాం. రచన, ఇవాళ ప్రధానంగా పాకిస్తాన్ పూర్తిగా దిక్కుతోచని స్థితిలో పడింది అన్న విషయం మాత్రం స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే ఎక్కడైతే పెహల్గామ్ నుంచి మొదలైందో పెహల్గామ్ లో అనవసరంగా ఎదుర్కొన్నారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో మళ్ళీ నిన్న మొన్న రాత్రిపూట జరిగిన దాడుల వ్యవహారాన్ని భారత్ సీరియస్ గా తీసుకుంది. ఈ రోజు తెల్లవారుజాము నుంచి జరుగుతున్న దాడులు, పాకిస్తాన్ మీద జరుగుతున్న దాడులతో ఉక్కిరి బిక్కిరి అవుతుంది పాకిస్తాన్. ముఖ్యంగా దాదాపు 4 ముఖ్యమైన నగరాలన్నిటి మీద ఇవాళ భారతదేశం దాడులు చేయడంతో ఇవాళ దిక్కుతోచని స్థితికి చేరుకుంది. అయితే ఈ విషయాన్ని బయటికి చెప్పుకోలేక విషయాన్ని దాచిపెట్టి మేము అనుయుద్ధం చేయడానికి రెడీ ఉన్నామని చెప్పనంటూ ఒక లీగ్లు ఇవ్వడం ద్వారా ఇక్కడ ఏదో భారత్ ని భయపెడదామో లేకపోతే ఇంకో మార్గాన్ని వెతుక్కుందామో అన్న ఒక ప్రయత్నం చేసింది. అది కూడా సాధ్యపడదు అని చెప్పి ఇప్పటికే తేలిపోయింది. ముఖ్యంగా ఇవాళ దాదాపు ఎయిర్ బేస్లన్నీ కూడా ధ్వంసమైన పరిస్థితి. పాకిస్తాన్ ఇప్పుడు ఏదైనా అటాక్ చేయాలని చెప్పి అనుకున్నా అక్కడ ఎయిర్ బేస్లు లేని పరిస్థితి నెలకొంది. ఇటువంటి నేపథ్యంలో ఇవాళ మళ్ళీ అదే కొత్త ఆ టైంకు ఆ సందర్భంలో ఏదో ఒక కొత్త డ్రామా ఆడాలి అన్న ఆలోచనలో పాకిస్తాన్ ఉంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ నేషనల్ కమాండ్ అథారిటీ మీటింగ్ జరుగుతుంది అని చెప్పనంటూ సమావేశం జరుగుతుంది అని చెప్పి ఒక ఇన్ఫర్మేషన్ బయటికి లీక్ చేశారు. మేము ఈ నేషనల్ కమాండ్ అథారిటీ ప్రధానంగా అక్కడ ఉన్న న్యూక్లియర్ బాంబ్స్ కి సంబంధించి అణు బాంబులు వాడాలా వద్దా అన్న అంశం మీద నిర్ణయం తీసుకోవడానికి ఉపయోగించే కమిటీ ఇది. ఈ అత్యున్నత స్థాయి కమిటీ ఇవాళ భేటీ అవుతుంది.
భేటీ అయిన తర్వాత నిర్ణయం తీసుకుంటాము, మేము కూడా న్యూక్లియర్ బాంబ్స్ ప్రయోగించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పనంటూ లీక్లు ఇస్తూ మాట్లాడిన పరిస్థితి. అయితే అది న్యూక్లియర్ బాంబ్స్ వాడడం అన్నది అంత ఈజీ విషయం కాదు. ఎందుకంటే ప్రపంచ దేశాలన్నీ చూస్తూ ఉంటాయి. ఇవాళ ప్రపంచ దేశాల విషయంలో చాలా సీరియస్ గా ఉన్నాయి. ఇదే జరిగితే గనక రేపు న్యూక్లియర్ బాంబ్స్ గనక వాళ్ళు వాడే పరిస్థితి వస్తే మిగతా దేశాలు కూడా, అంటే భారత్ లాంటి దేశాలు కూడా వాడితే ఇవాళ ప్రపంచ మనుగడే ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటువంటి పరిస్థితి గనక జరిగితే ఖచ్చితంగా అది పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది. ప్రపంచ దేశాలు కూడా ఒప్పుకోవు. అటువంటి పరిస్థితి వస్తే ఖచ్చితంగా ప్రపంచ దేశాలు ముందుకొచ్చే అవకాశం ఉంది. అయితే ఇవాళ పాకిస్తాన్ బాధ ఏంటి అంటే, ఇవాళ ప్రపంచంలో ఏ దేశాలు కూడా ఓపెన్ గా వచ్చి పాకిస్తాన్ కు మద్దతు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. ఇవాళ పాకిస్తాన్ ఎంత మందితో మొరపెట్టుకున్నా ఇవాళ భారత్ ని తప్పుపట్టడం కూడా ఎవరు ధైర్యం చేయట్లేదు. అట్లా అని పాకిస్తాన్ కి ఎవరు మద్దతు ఇవ్వట్లేదు. ఈ టర్కీ లాంటి దేశాలు, 1-2 దేశాలు తప్ప మిగతా దేశాలు ఏవి కూడా ఇవాళ వారికి మద్దతుగా రాని పరిస్థితి. ఇటువంటి నేపథ్యంలోనే న్యూక్లియర్ బాంబ్స్ మేము అణుయుద్ధానికి తెరదీస్తామని చెప్పనంటూ ఏదో ప్రపంచాన్ని భయపెట్టే ప్రయత్నం, భారత్ ని భయపెట్టే ప్రయత్నం సాధ్యం కాదు కూడా. ఈ నేపథ్యంలో ప్రపంచాన్ని భయపెట్టే ప్రయత్నం చేసింది. అయితే దీన్ని ఎవరు కూడా దాన్ని అసలు చూడడానికి కూడా దానివల్ల అవుతుంది అని చెప్పి ఎవరు అనుకోరు. అయితే మళ్ళీ సడన్ గా మరి ఇప్పుడైతే పాకిస్తాన్ వాళ్ళైతే మన మన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో అయితే సెటిల్మెంట్ చేసుకునే అవకాశం కూడా మాట్లాడాలని కూడా ట్రై చేస్తున్నారు. మరి అది జరుగుతుందంటారా? ఎస్ రచన, ఇప్పటికే అమెరికా ఇన్వాల్వ్మెంట్ కోసం ఇప్పటికే ట్రై చేస్తా ఉంది. కానీ అమెరికా ఇన్వాల్వ్ అవ్వడానికి అంత ఈజీగా లేదు. ఇప్పటికే డొనాల్డ్ ట్రంప్ ఈ విషయంలో చాలా ఆచితూచి వ్యవహరించిన పరిస్థితి. ఇప్పటికే జేడీ వాన్స్ చెప్తున్నారు, మేము ఆ విషయంలో మేము కల్పించుకోము, దానివల్ల మాకు అంటే భారతదేశానికి సంబంధించిన ఇష్యూ, వారికి రైట్ టు రియాక్ట్ అనే ఆప్షన్ ఉంది. ఇవాళ భారతదేశం రైట్ టు రియాక్ట్ అన్న ఆప్షన్ ని వాడుకుంటుంది. ప్రపంచ దేశాల ముందు చెప్తున్నది ఒకటే ఆర్గ్యుమెంట్, మాకు నష్టం జరిగింది కనుక మేము రియాక్ట్ అవుతున్నామని చెప్పేసి. అందుకే ఇవాళ అమెరికా దాంట్లో ముందుకు రావడానికి సిద్ధంగా లేదు. ఈ నేపథ్యంలోనే వారు పదే అడుగుతుంది ఇవాళ అమెరికా ఇన్వాల్వ్ అవ్వాలి, ఈ విషయంలో కల్పించుకోవాలని. సో ఇప్పటిదాకా అయితే డొనాల్డ్ ట్రంప్ దాని మీద రెస్పాండ్ అవ్వలేదు. చూడాలి మరి ఏమన్నా రెస్పాండ్ అయితే మళ్ళీ ఈ విషయంలో చర్చలు జరుపుదామని. ఎందుకంటే వాళ్ళు న్యూక్లియర్ ఇష్యూస్ కనుక తీసుకొస్తాము అని చెప్పనంటే ప్రపంచ దేశాలు ఏవి ఒప్పుకోవు కనుక ఆ విషయంలో ఏమన్నా అమెరికా ఏమైనా ముందడుగేసి ఏమన్నా చెప్పడానికి ఏమైనా ట్రై చేస్తుందా అన్న విషయం చూడాలి. కానీ ఖచ్చితంగా భారతదేశం అందులో ఉన్న అమెరికాలో ఉన్న టెర్రరిస్టులందరినీ కూడా అంతమొందించడం కోసం కంకణం కట్టుకున్నాం. అవసరం అనుకుంటే వారందరినీ మాకు అప్పచెప్పండి అని చెప్పి ఒక డిమాండ్ చేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. రచన. ఓకే, థ్యాంక్ యూ బలరాం.